నార్త్ సౌత్ అంటే విడిపోబోతుందా, అసలు ఇందులో నిజమెంత, అసలు ఈ డీలిమిటేషన్ అనేది ఎప్పుడో 1971 సంథింగ్ ఎప్పుడో అనుకున్నారట. ఏం చెప్తారు కేపీ గారు దీని గురించి? ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది నియోజకవర్గాల పునర్విభజన అంటారు తెలుగులో. ఇది రాజ్యాంగ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమం. అంటే ఈ జమిలీ ఎన్నికల్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళు కొంత వ్యతిరేకిస్తున్నారు అంటే రీజన్ ఏం చెప్తారు? నాన్ బీజేపీ ఆర్ అపోజింగ్ బీజేపీ, యాంటీ బీజేపీ అంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నారా? ఒకేసారి ఎన్నికలు పెడితే జనరల్గా కేంద్రంలో ఉన్న పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి బెనిఫిట్ కలుగుతుంది. మనకి 3 రకాలైనటువంటి ప్రభుత్వాలను అనుకుందాం. అంటే లైక్ లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కేంద్రం. ఈ కేంద్రం అనే పదం రాజ్యాంగంలో ఉందో లేదో మీరే చెప్పాలా? సో ఇట్లా ఉన్నప్పుడు రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏంది అనేది క్వశ్చన్. కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేయదు. ఆర్టికల్ 370 రద్దు అంటారు. ఎగ్జామ్ అది ఎక్కడ రద్దు కాలేదు. అది ఆ డౌట్ కొంచెం కన్ఫ్యూజన్. రద్దు చేయడం అంటే ఇక తీసేసారని ఆ పేజీ ఉండదు ఇక అన్నట్టు అంటే నాకు అనిపించింది. మీరు కరెక్ట్, పర్ఫెక్ట్ క్వశ్చన్ ఇది. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. ప్రస్తుతం మరి మన దేశాన్ని 2 విషయాల్లో అయితే పట్టి పీడిస్తుంది అనుకోవచ్చేమో. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక కామన్ మ్యాన్గా మేజర్గా డీలిమిటేషన్, త్రిభాష. అంటే ఈ త్రిభాష సూత్రం గురించి మరి అదేంటో నార్త్ సౌత్కి ఒక పంచాయతీ అయ్యేటట్టుంది ఈ రెండిట్లో. సో దాని గురించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ కృష్ణ ప్రదీప్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మీకు తెలుసు అంటే చాలామంది ఐఏఎస్ని, అంటే మీరు చైర్మన్గానే కాకుండా చాలామంది ఐఏఎస్ని కూడా మీరు చేసుంటారు, ఇప్పుడు కూడా ట్రైన్ చేస్తున్నారు. ఐఏఎస్ లక్ష్యంతో కావాల్సిన వాళ్ళ కోసం అయితే మీకు దీనిపైన కంప్లీట్గా నాలెడ్జ్ అవుతుంది. మీ దగ్గర కొంతమంది ఇంటర్న్స్ ఉన్నారు, రీసెర్చ్ టీం ఉంది, ఏం జరుగుతుంది అనేది కూడా మీరు రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అంటే చెప్పండి సార్, ఒక కామన్ మ్యాన్గా నాకేమనిపిస్తుంది అంటే ఈ మధ్య నేను ఒక 2-3 ఆర్టికల్ కూడా చదవడం జరిగింది. జయరాం రమేష్ గారు మీకు తెలుసు. సో ఆయన కూడా దీంతో ఏదో అన్యాయం జరగబోతుంది అనేది కొంత కన్ఫ్యూజన్గా ఉంది నాకు కామన్ మ్యాన్గా, అది అర్థం కాలే కొంత. సో విషయం ఏంటంటే నార్త్ సౌత్ అంటే విడిపోతుందా, అసలు ఇందులో నిజమెంత, అసలు ఈ డీలిమిటేషన్ అనేది ఎప్పుడో 1971 సంథింగ్ ఎప్పుడో అనుకున్నారట. 2000లో మళ్ళీ ఒకసారి అనుకున్నారంట చేద్దామని. మరి సెన్సస్ అయితే 2011లో అయితే చేశారు. అంటే జనాభా ప్రాతిపదికన దీన్ని డివైడ్ చేయాలంటారు. అంటే ఇలా చేయడం వల్ల మనం సౌత్లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్గా దట్టు తెలంగాణ, ఏపీలో ఉన్నాం కాబట్టి మనకు అన్యాయం జరుగుతుంది అనుకున్నాం. దీనిపైన గొంతు మొదటగా అయితే తమిళనాడు నుంచి స్టాలిన్ గారు కావచ్చు, ఇతరత్ర పార్టీలు కూడా కొంత వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు కేపీ గారు దీని గురించి? ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది నియోజకవర్గాల పునర్విభజన అంటాం తెలుగులో. ఇది రాజ్యాంగ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమం. ఆర్టికల్ 329లో ఉన్నటువంటి ప్రొవిజన్ ఇది రాజ్యాంగంలో. ఆ ప్రొవిజన్ ప్రకారం ఎన్నికల సంఘం ఈ బాధ్యత కలిగి ఉంటుంది. అంటే ఎన్నికల సంఘం సొంతంగా చేయకూడదు, మళ్ళీ దానికి ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. సో ఆ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి వివరాలు, అంటే ఆ కమిషన్లో ఎవరు సభ్యులు ఉండాలి, దానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ మళ్ళీ ఒక చట్టం ద్వారా చేయాలి. చట్టం ద్వారా కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు ఆ కమిషన్ ఒక 1 or 2 years పాటు దానికి ఒక కార్యక్రమం ఉంటుంది. దేశం మొత్తం దాన్ని పర్యటించి ఆ డీలిమిటేషన్కి సంబంధించిన రికమెండేషన్స్ ఇస్తారు. ఆ రికమెండేషన్స్ ఆధారంగా మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగాన్ని సవరించి అప్పుడు ఈ డీలిమిటేషన్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియకి ప్రాతిపదిక రీసెంట్గా తీసుకున్నటువంటి జనాభా లెక్కలు. అంటే 1951 జనాభా లెక్కల ఆధారంగా 1952లోను, తర్వాత 1961 లెక్కల ఆధారంగా 62లోను, 71 జనాభా లెక్కల ఆధారంగా 72లోను ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరిగింది. సో ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ తర్వాత జరగల మళ్ళీ. ఓకే. సో రీజన్ ఏంటి అంటే 1971 జనాభా లెక్కల తర్వాత భారతదేశంలో జనాభా కొంచెం పెరుగుతున్నట్టుగా గమనించారు. అండ్ ఈ నేపథ్యంలో పెరుగుతున్నంతసేపు మనం నియోజకవర్గాల సంఖ్య పెంచుకుంటూ పోవడం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఏం చేశారు, 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేశారు ఈ ఎమర్జెన్సీ టైంలో. రైట్. సో 42వ సవరణ చేసి ఈ నియోజకవర్గాల సంఖ్యని 2000 వరకు పెంచకూడదని చెప్పి పెట్టారు. అప్పుడు దాన్ని ఫిక్స్ చేసేసారు అలా. ఓకే. మళ్ళీ 1980లోను, తర్వాత 1991లోను ఇట్లా చేయాల్సిన అవసరం లేకుండా 2000 వరకు ఫిక్స్ చేసేసారు. 25. ఓకే. చేసిన తర్వాత మళ్ళీ అది అవసరమైతే దాని టైం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే పెంచుకోవచ్చు సంఖ్యని. సో మళ్ళీ 2000 వచ్చినప్పుడు మన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 84వ సవరణ చేశారు. సో 84వ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యని
2026 వరకు పెంచకూడదని చెప్పి మరోసారి ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 50 సంవత్సరాల పాటు నియోజకవర్గాల సంఖ్యను పెంచలేదు. కాకపోతే డీలిమిటేషన్లో భాగంగా ఏం చేశారంటే ఈ నియోజకవర్గాల్ని రీఅడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. ఓకే. సో రీఅడ్జస్ట్మెంట్లో ఏం జరుగుతుంది, సంఖ్య పెరగదు. అంటే నియోజకవర్గాలు 1971 ఆధార్లో చేసినటువంటి దాని ప్రకారం 543 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ తర్వాత ఒక ఇద్దరు ఆంగ్లో ఇండియన్లని నామినేట్ చేసే ప్రొవిజన్ ఉండేది. రైట్. కాకపోతే అది 104th అమెండ్మెంట్ ప్రకారం ఈ ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం లేకుండా చేశారు. ఓకే. సో అప్పుడు ఏమైందంటే ప్రస్తుతం అంటే 2014 తర్వాత ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ అనేటటువంటి పద్ధతి లేకపోయింది. సో నియోజకవర్గాల సంఖ్య 543 ఉంది. ఎస్ ఎస్. మనకి మ్యాక్సిమం లిమిట్ 552. అంటే లోక్సభలో ఉండదగిన అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్య 552. రైట్. సో ఇంకో 10 పెంచుకోవడానికి 9 వరకు పెంచుకోవడానికి అవకాశం ఉంది. రైట్. అది ఎక్కడ పెంచుకోవాలి, అది యూనియన్ టెరిటరీస్లో పెంచుకోవాలన్నమాట. సో రాష్ట్రాల్లో కాకుండా ఇప్పుడు 2000 నుంచి 84th అమెండ్మెంట్ ప్రకారం 2026 వరకు ఫిక్స్ చేసేసారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2026. ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి జనాభా లెక్కలు మాత్రం మళ్ళీ 2011 నాటివే. 2021లో చేరగాల్సిన లెక్కలు అందుబాటులో లేవు. సో 2026లో మళ్ళీ ఈ ఎక్సర్సైజ్ చేయాలి అంటే మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా జనాభా లెక్కలు మొదలు పెట్టేయాలి. మళ్ళీ 2 years. కానీ అది కుదరదు. సో 2031లో జనాభా లెక్కలు కంప్లీట్ చేసి ఆ తర్వాత డీలిమిటేషన్ చేసే అవకాశం ఉంది. 2026లో ఇమీడియట్గా అయితే జరగకపోయే అవకాశమే ఉంది. అంటే నేనేమన్నానంటే సార్, ఇంత పెద్ద ఎత్తున దీనిపైన ఎందుకు చర్చ జరుపుతున్నారు? జయరాం రమేష్ గారు కావచ్చు, ఇతరత్ర సౌత్ నుంచి నాయకులు కావచ్చు, ఇది జరిగితే మాత్రం మనకు అన్యాయం జరుగుతుంది, మొత్తం ప్రాతినిధ్యం వహించడానికి మనకు సౌత్ నుంచి ఏమీ ఉండదు, మొత్తం నార్త్ వాళ్ళే ఇప్పటికి శాసిస్తున్నారు. సపోజ్ ఒక వేగ్ క్వశ్చన్ అనుకోండి, మీకు 51% అక్కడ గెలిచారనుకోండి, అక్కడి నుంచే పిఎం అవుతారు, వాళ్ళే కావాల్సిన ప్రాజెక్ట్ కావచ్చు, లైక్ ఏదైనా కానీ మినిస్ట్రీస్ కావచ్చు, మొత్తం కూడా వాళ్ళే తీసుకెళ్తారు. ఇక్కడైతే ఒక రకమైనటువంటి గందరగోళం అయితే జరుగుతుంది. మరి ఏమి చేయని దాన్ని మీరు చెప్పినట్టు 2031కి ఇది జరిగే అవకాశం ఉంది, ఇప్పుడు 2026లో లెక్కలు మొదలుపెట్టి అది జరిగేటువంటి పని కాదు అన్నప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చింది? ఇప్పుడు 26 అనేది ఇమీడియట్గా కనపడుతున్నటువంటి బూచి. ఎస్. అదొక దెయ్యంలా కనపడుతుంది పబ్లిక్కి. అండ్ ఇమీడియట్గా మనకి తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. రైట్. కాబట్టి ఇప్పుడు ప్రజల్లో, తమిళనాడు ప్రజల్లో ఎలాంటి సెంటిమెంట్ని రగిలించాలి? ఒక సెంటిమెంట్ కావాలి వీళ్ళకి మళ్ళీ, ఏదో ఒకటి కావాలి. సో ఇటువంటి విషయాలన్నీ పెట్టుకుని వాళ్ళు ఎలాంటి అనేది పరిస్థితి. ఇంకో అంశం ఏంటి అంటే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, మనం సౌత్ ఇండియన్కి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మళ్ళీ సేమ్ ఎమర్జెన్సీ టైంకి వెళ్ళాలి. ఓకే. ఇందిరాగాంధీ పీరియడ్లో 75-77 మధ్య కాలంలో జరిగినటువంటి ఎమర్జెన్సీలో బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించారనే విషయం మనందరికీ తెలిసిందే. అండ్ అది కూడా ఇన్స్పెక్టర్లకి, అంటే సబ్ ఇన్స్పెక్టర్లకి, సిఏలకి టార్గెట్లు పెట్టి మరి వారానికి మీరు 100 ఆపరేషన్లు చెప్పారు, జనాభా తగ్గించాలి, ఇలాంటి టార్గెట్లు పెట్టి మరి చేయించారనేటటువంటి ఒక వార్తలు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ ఈ జనాభా నియంత్రణను పాటించడం జరిగింది, బలవంతంగా కాదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే స్వచ్ఛందంగా పాటించడం జరిగిందో, కేరళ లాంటి రాష్ట్రాలు ముందుగానే ఆ పాపులేషన్ స్టెబిలిటీని అచీవ్ చేయడం జరిగింది. తర్వాత తమిళనాడు అండ్ ఇన్ఫ్యాక్ట్ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్లో, ఈ 5 సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడో రీప్లేస్మెంట్ లెవెల్ని అధిగమించడం జరిగింది అనమాట. అంటే రీప్లేస్మెంట్ అంటే 2.1, సపోజ్ ప్రతి 10 మంది కపుల్స్కి 21 మంది పిల్లలు ఉండాలి. బట్ తెలంగాణ, సపోజ్ ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాలు తీసుకుంటే అది 1.6 ఉంది. 1.9 ఉండేది, అది ఇంకా తగ్గి 1.6 ఉంది. అంటే ఒక కపుల్కి పూర్తిగా 2 పిల్లలు ఉండట్లేదు. యావరేజ్ని తీసుకుంటే 16 మంది పిల్లలు మాత్రమే 10 కపుల్స్కి ఉంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో లోక్సభలో సీట్ల సంఖ్య అనేది జనాభా ప్రాతిపదికన బట్టి ఉంటుంది. ఎక్కువ జనాభా ఉన్నటువంటి, అంటే 24 కోట్ల వరకు జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి 80 సీట్లు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ సీట్లు ఉంటాయి. కరెక్ట్. రాష్ట్రంలో తక్కువ జనాభా ఉంటే తక్కువ సీట్లు వస్తాయి. మరి ఆ జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య నిర్ణయించడం జరిగితే అప్పుడు సౌత్ ఇండియాలో ఈ ఆల్రెడీ మనం జనాభా స్టెబిలిటీని సాధించడం జరిగింది కనుక ఈ రాష్ట్రాలకి అన్యాయం జరిగే అవకాశం. ఈ అంశం మీద అడుగుతున్నారు కదా, దాని నేపథ్యంలో మన కేంద్ర హోంమంత్రి కూడా అమిత్ షా గారు చెప్పారు, ఈసారి జనాభా లెక్కలు అనేవి, అంటే డీలిమిటేషన్ అనేది జనాభా లెక్కల ప్రకారం జరగదు అని చెప్పి. సో ఏ విధంగా జరుగుతుంది అనేది ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. ఓకే. సో దాని మీద మనం ఎలాంటి ఊహలు కూడా ఊహించలేము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ పర్స్పెక్టివ్లో ఈ డీలిమిటేషన్ తీసుకొస్తుంది అనేది
కేంద్రానికి కూడా అంచనా లేకపోవచ్చు. ఓకే. సో దానికి ఇక తమిళనాడు లాంటి రాష్ట్రాలు కంగారు పడడం వేస్ట్. ఇప్పుడే దానికి సంబంధించినటువంటి విషయాలు ఏమీ ఇంకా బయటికి రాలేదు కాబట్టి. అంటే మీరు ఒక విశ్లేషకులుగా చెప్పండి, ఇది రాజకీయం అనుకోండి ఏమనుకోండి, తమిళనాడులో మీరు చెప్పినట్టు బీజేపీ మీద ఏదో అంటే ఈ మధ్య అక్కడ కూడా బీజేపీ వాళ్ళు ప్రచారంలో తిరుగుతున్నారు, వాళ్ళ మీద బురద చల్లడానికి ఒక పన్నాగము లేకపోతే ఒక ప్లాన్ ఒక ఐడియా తప్ప ఇది అసలు నిజానికి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈ డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచట్లేదు అంటారు. ఏం ఇంకా చెప్తారు? అసలు ఆ ఇనిషియేటివే లేదు. ఆల్రెడీ కేంద్ర హోంమంత్రి చెప్పినట్టుగా సో జనాభా లెక్క ప్రాతిపదికన తీసుకొని అంటున్నారు. ఇప్పుడు దీంతో పాటు నేను ఒక 20 ఆర్టికల్లు అంటే వీలైతే దాన్ని ప్రొజెక్ట్ చేయడం చూస్తా. చాలామంది జర్నలిస్టులు దీనిపైన ఇది ఇలా అయితే ఇలా అవుద్ది, ఇలా అయితే ఇలా అవుద్దని, అంటే కొంతమంది జర్నలిస్టులు అనకూడదేమో కానీ ఇటు రైట్ వింగ్ అటు లెఫ్ట్ వింగ్ కావచ్చు చాలా భయంకరంగా రాశారు. అవి చదివాను నేను. చదివిన తర్వాత నాకు కూడా ఏమని అమ్మో ఇది నిజంగానే జరుగుతుందేమో జరగబోతుందేమో, సో ఇప్పటికే ఇండస్ట్రీస్ అని రావట్లా, మన పెత్తనం లేదు, ఇప్పటిదాకా కూడా మొత్తం నార్త్ వాళ్ళే దీన్ని రూల్ చేస్తున్నారు అనేది అనిపించింది. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు న్యాచురల్గా నార్త్లో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు ఉంటాయి. నియోజకవర్గాల సంఖ్య పెరిగింది అంటే ఇప్పుడు సపోజ్ ఉత్తరప్రదేశ్కి 80 నుంచి ఇప్పుడు ఉన్నటువంటి 80 నుంచి జరిగితే అంటున్నాను, జరగదు అనేది మీరు చెప్పారు, టైం పడుతుంది, వాళ్ళు జరిగితే 120 అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి ఉభయ తెలుగు రాష్ట్రాలకి కలిపి 42 సీట్లు ఉండేవి, దాన్ని రెండింటి మధ్య డివైడ్ చేశారు. కరెక్ట్. ఇప్పుడు పెరుగుతాయి, ఎలాగో పెరుగుతాయి. పెరిగిన జనాభా ప్రకారం ఈ రెండు రాష్ట్రాలకు కలిపి 42 ఉన్నది 50 అవ్వచ్చు. రైట్. అంతేగాని 60 కాకపోవచ్చు. ఓకే. రైట్ రైట్. అది అంటే ఈ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఆ రకమైనటువంటి అంటే పెరుగుదలలో తగ్గుదల ఉంటుంది కాబట్టి, కానీ ఉన్నాయి తగ్గవు. ఉన్నాయి తగ్గడం కంటే వాళ్ళ దగ్గర మీరు చెప్పినట్టు ఇందాక మీరు ఒకటి చెప్పారు, జనాభాని నియంత్రించడానికే ఈ ప్లాన్ చేశారా, లేదంటే నార్త్ వాళ్ళు తెలివిగా ముందే ఆలోచించి మీరు జనాభా తగ్గించుకోండి అంటే మన వాళ్ళు ఆర్థిక అవసరాలు కూడా అంత తీరట్లేదని తగ్గించుకున్నారా, లేకపోతే తెలివిగా కరెక్ట్ అయ్యి జనాభా పెరిగితే మనకి ప్రాబ్లం అని సౌత్ తగ్గించుకునేది, మరి అదేవిధంగా నార్త్ తగ్గించుకోలే అంటే ఇది ముందు ప్లాన్డ్గా జరుగుతుందంటారా? ఏం చెప్తారు? ఇది కూడా క్వశ్చన్ రేజ్ అయింది ఈ మధ్య. 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి సంగతి. ఎగ్జాక్ట్లీ. నేషనల్ ఎమర్జెన్సీలో పెట్టినటువంటి బలవంతపు కుటుంబ నియంత్రణ. ఎగ్జాక్ట్లీ. దాన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ స్వచ్ఛందంగా తీసుకోవడం. సో మరి అప్పుడు ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏ విధంగా ఉందో ఉద్దేశపూర్వకంగా ఇంపోజ్ చేయడం జరిగిందా అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా సౌత్ నుంచే ఒక మెదక్ నుంచి పోటీ చేశారు. సౌత్ అంటే అదే వ్యతిరేకం కాదు. అంటే ఫండమెంటల్గా సౌత్ నార్త్ అనేది మనం చేసుకున్నటువంటి డివిజనే తప్ప ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా వీళ్ళు సౌత్ వీళ్ళు నార్త్ ఇట్లా ఇన్ని రకాల భారతదేశాలు లేవు. భారతదేశంలో భారత్ అంటే భారతదేశం అంతే తప్ప ఇంటర్నేషనల్ మీటింగ్స్లో కానీ కాన్ఫరెన్సెస్లో కానీ వీఆర్ రిప్రజెంటెడ్ యాజ్ భారత్ బట్ నాట్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా. రైట్. సో ఇది పొలిటికల్ ప్రయారిటీస్ కోసం పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ తీసుకొస్తున్నటువంటి కథనాలే తప్ప ఆరోపణలే తప్ప నెరేటివే తప్ప ఇది ఒక నెరేటివ్ బిల్డింగ్, ఒక డీప్ స్టేట్ లాంటి నెరేటివ్ బిల్డింగ్ అంతే. ఓకే. రైట్. చివరిగా అంటే కేపీ గారు కాకపోతే 21st సెంచరీ మీ రీసెర్చ్ టీమ్ కావచ్చు, అసలు అంటే ఏం చెప్తుంది ఈ 2011 తర్వాత నిజంగానే సెన్సెస్ చేసి డీలిమిటేషన్ సపోజ్ మన దగ్గర తీసుకుందాం, మనం ఉన్న ప్లేస్లో ఖైరతాబాద్ ఉంది, ఇప్పుడు అక్కడ ఎంత అదే అతిపెద్ద నియోజకవర్గం, లేకపోతే మల్కాజ్గిరి అనుకోండి, మల్కాజ్గిరి అనుకోండి. సో ఇట్లా నియోజకవర్గాలు సరే ఎమ్మెల్యేలు పక్కన పెట్టండి, కొంచెంసేపు ఎంపీ గురించి మనం మాట్లాడుకుంటే వీటిని చేస్తే బాగుంటుందా, జనాభా ప్రతిపాదన చేయకపోతే బాగుంటుందా, ఏం చెప్తారు కేపీ గారు? చేయాలి, కంపల్సరీ చేయాలి. ఎట్లా చేయాలి అనేది కూడా ప్రాతిపదిక అనేది కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా అయితే దాని మీద స్పష్టత ఇవ్వలేదు. అది ఇవ్వలే, కానీ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేయడం అనేది అంటే ప్రపోర్షనేట్గా చేయడం మంచిది. రైట్. సో ఈ ప్రపోర్షనేట్గా లేకపోతే అమెరికాలో సెనేట్లో ఉన్నట్టుగా ఎగ్జాక్ట్లీ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇచ్చినా పర్వాలేదు. ఈక్వల్ అంటే సెనేట్ అది ఎగువ సభ. ఎగువ సభలో ప్రతి రాష్ట్రానికి 2 రిప్రజెంటేటివ్స్ ఉన్నట్టుగా ఆ రకంగానే ఇవ్వచ్చు. లేకపోతే ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాలని సర్దుబాట్లు చేసి అవసరాన్ని బట్టి దాన్ని సంఖ్యని పెంచుకోవడం అనేది జరగాలి. అంటే మోర్ ఓవర్ దీన్ని ఇంకో దాంతో కలపాలి. ఏది ఉమెన్ రిజర్వేషన్తో. సో ఉమెన్ రిజర్వేషన్తో కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇప్పుడు ఏవైతే జనరల్ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసే మేల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు అవకాశం కోల్పోయే అవకాశం. అంటే కోల్పోయినా కానీ మొత్తం మీద మీరు టోటల్గా ఇప్పుడు మన దగ్గర 543 ఉంటే ఒక 600 చేశారు అనుకుందాం, సపోజ్ 840 దాదాపుగా ఒక 800 చేసాం. ఈ 800లో మళ్ళీ రిజర్వేషన్ పెట్టి 800 డివైడ్ బై చేసి ఇదంతా తీసేయచ్చు కదా, ఏమున్నది? అదే 800 చేస్తారు. చేసిన తర్వాత విమెన్ రిజర్వేషన్ ప్రకారం 33% పెట్టేస్తే 543 జనరల్ అలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ.
ఎగ్జాక్ట్లీ. సో ఆ పద్ధతిలో చేసే అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి ఈ నియోజకవర్గాల పునర్విభజన అనే దాన్ని ఇండిపెండెంట్గా చూడకూడదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వేసుకొస్తూ వస్తున్నటువంటి ఏదైతే స్టెప్స్ ఉన్నాయో వీటన్నిటిని ఇంటిగ్రేటెడ్గా చూడాలన్నమాట. రైట్. అంటే ఇంక్లూడింగ్ ఈ జనాభా లెక్కలు తేయకపోవడం రైట్. అండ్ ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వడం, రైట్. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటి అంశాన్ని చాలా బలంగా తీసుకెళ్ళడం. అది కూడా ఉంది సార్. ఈ పాయింట్ దీంట్లో చెప్దాం మీకు టైం ఉంటే. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా అంటే మొన్నటిదాకా నడిచింది ఇది. అసలు అంటే ఇది కూడా మంచిదంటారా కాదంటారా, ఏం చెప్తారు మీరు? మనకి ఒకేసారి 4 ఎలక్షన్స్ 1 నేషన్ 1 ఎలక్షన్ టైప్లోనే జరిగినాయి. దీనికి సుప్రీంకోర్టులో కేసు ఏది మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎప్పుడు అది ఫస్ట్ జనరల్ ఎలక్షన్, సెకండ్ ఎలక్షన్, థర్డ్, ఫోర్త్ వరకు 1966 వరకు 62 వరకు అదే విధంగా జరిగింది. రైట్. సో కాబట్టి ఒక కామన్ ఎలక్షన్ జరిగింది. 68లో ఏమైందంటే ప్రాంతీయంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కొన్ని నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్లు వచ్చిన తర్వాత కొన్ని ప్రభుత్వాలను ముందుగా రద్దు చేయడం, రైట్, కొన్నిటిని కంటిన్యూ చేయడం, ఇటువంటి మొత్తం ప్రొసీజర్లో ఆ సీక్వెన్స్ అనేది దెబ్బతిందన్నమాట. అంటే ఈ జమిలీ ఎన్నికల్ని ప్రాంతీయ పార్టీలు ఎందుకని వ్యతిరేకిస్తున్నాయంటే ఆ పార్టీని నీరుగార్చడానికి ఓన్లీ జాతీయ పార్టీలే, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా ఇతర జాతీయ పార్టీలు చాలా ఉన్నాయి అనుకోండి. సరే, మనకు తెలిసినవి మాట్లాడుకుందాము. వాళ్ళు కొంత వ్యతిరేకిస్తున్నారంటే రీజన్ ఏం చెప్తారు మీరు? అంటే అన్ని ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకత లేదు. ఓకే. నాన్ బీజేపీ ఆర్ అపోజింగ్ బీజేపీ, యాంటీ బీజేపీ అంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నారా, ఏం చెప్తారు? వాళ్ళు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. దానికి ఆర్గ్యుమెంట్ ఏం చెప్తారంటే ఒకేసారి ఎన్నికలు పెడితే జనరల్గా కేంద్రంలో ఉన్న పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి బెనిఫిట్ కలుగుతుంది. రైట్. సో అలా లేకపోయినా బెనిఫిట్ కలుగుతుంది కదా. రైట్. ఇప్పుడు సపోజ్ మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ జరిగిన ఎన్నికల్లో ఒకేసారి ఎన్నికలు జరగకపోయినా కేంద్రానికి బెనిఫిట్ జరుగుతుంది బీజేపీకి. సో దానికి దీనికి అంటే ప్రజలు ఈ మధ్యకాలంలో చాలా స్పష్టంగా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలి, స్టేట్లో ఎవరు అధికారంలో ఉండాలి అనే వేరియేషన్ చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశే మనకి దానికి అతిపెద్ద ఉదాహరణ. అంటే 2 లూపోల్స్ ఉన్నాయని నాకు అనిపిస్తున్నారు కామన్ మ్యాన్గా. సపోజ్ మన రాష్ట్రంలోనే పక్క రాష్ట్రంలో ఉన్నదనుకోండి, సపోజ్ అక్కడ ఒక ఎలక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఒక ఎలక్షన్ కొంచెం లేట్గా జరుగుతుంది. ఈ లోపే గనక అంటే ఎక్కువ గ్యాప్ ఉంటే రిజల్ట్స్ అయితే ప్రకటిస్తారు, తక్కువ గ్యాప్లో ఉంటే ఆపుతారు, 1 నెల 2 నెలల గ్యాప్లో ఉంటే రిజల్ట్ ఇవ్వరు. దాని ఇంపాక్ట్ కూడా ఇప్పుడు రాజస్థాన్లోనో లేకపోతే ఢిల్లీలోనో ఎవరో గెలిస్తే ఆ ఇంపాక్ట్ ఇవ్వడం, అమ్మో బీజేపీ బాగా పెర్ఫామ్ చేస్తుంది లేకపోతే కాంగ్రెస్ బాగా పెర్ఫామ్ చేస్తుందని ఓటర్ మారేటువంటి అవకాశం ఉందని చెప్తారా, ఏం చెప్తారు మీరు? అది తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉండే సంస్కృతి, ఓకే, ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ప్రజలు చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేస్తారు. సో కాబట్టి ఎక్కడ వేరే రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రభావం ఇక్కడ ఉంటుంది అనేటటువంటిది అవకాశం లేదు. ఒకే రాష్ట్రంలో జరిగే ఎన్నికల మధ్యలో వేరియేషన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ రకమైన ప్రభావం ఈ వేరే వేరే రాష్ట్రాల్లో జరిగితే ఆ ప్రభావం ఉండకపోవచ్చు. రైట్ సార్. అది డీలిమిటేషన్కి సంబంధించి. సో దీంతోపాటు ఒక చిన్న ఎడిషన్ సార్, ఇది అధికార వికేంద్రీకరణ, అధికార ఈ కేంద్రీకృతం అవుతుంది అనేటువంటి ఆరోపణ పెద్ద ఎత్తున రాష్ట్రాల్లో కావచ్చు లేకపోతే దాంట్లో కావచ్చు, అంటే రూల్ ఆఫ్ లా కూడా కరెక్ట్గా లేదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ కావచ్చు, అందులో కొంత నిజం కూడా ఉందనిపిస్తుంది. దీనికి ఏం చెప్తారు కేపీ గారు? ఇప్పుడు దేశంలో కావచ్చు అధికార కేంద్రీకరణ జరుగుతుంది అంటే ఇప్పుడు అధికార కేంద్రీకరణ కొత్తది కాదు, మొదటిసారిగా వస్తున్నది కాదు, భవిష్యత్తులో ఉండనిది కాదు. ఓకే. అధికార కేంద్రీకరణ ఎప్పుడు కూడా అంటే ఉండాలంటారా ఉండొద్దంటారా? ఉండాలంటారా ఉండొద్దంటారా? ఉండాలి. కొన్ని విషయాలకు కంపల్సరీగా అధికార కేంద్రీకరణ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఫెడరల్ స్పిరిట్ అనే పేరుతోటి రాష్ట్రాలు విచ్చలవిడిగా వ్యవహరించకూడదు. అంటే రాష్ట్రాల కొన్ని హద్దులు పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ అప్పులు తెచ్చుకోవాలనుకోండి, ఆ అప్పులు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే దాని అల్టిమేట్ భారం ఎవరి మీద పడుతుంది? కేంద్రం మీద పడుతుంది. ఒక ఎఫ్ఆర్బిఎం, ఒక చట్టం, ఒక ఇది. అందుకనే భారత రాజ్యాంగం ఏం చేసింది, వీళ్ళు డైరెక్ట్గా విదేశాల నుంచి రుణాలు తీసుకోకూడదని ఒక నిబంధన పెట్టింది. కేంద్ర ప్రభుత్వం అప్రోచ్ కావాలి, కేంద్ర ప్రభుత్వం మాత్రమే తేవాలి నిధులు. రుణాలు కావాలన్నా ఆ కేంద్రం ద్వారా వచ్చిన రుణాల్లో ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలో వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్లు చెప్తారు. ఓకే, రైట్. అంతే తప్ప డైరెక్ట్గా రాష్ట్రాలు వెళ్ళి వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు తెచ్చుకోకూడదు. ఓకే, ఓకే. సో అటువంటి ఒక సిస్టమ్ని క్రియేట్ చేసాం. ఫెడరల్ స్పిరిట్ ఈజ్ నాట్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద స్టేట్స్. రైట్. ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం కాదు. రైట్. ఒక జాతీయత భావన, జాతీయ సమైక్యత భావన, వీటికి లోబడి రాష్ట్రాలకి కొన్ని 59 అంశాలు ఇచ్చాం స్టేట్ లిస్ట్లో. దానికి సంబంధించి పరిపాలన చేసుకోవాలి. 66 అంశాలు ఉండేవి. అందులో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ అదే ఎమర్జెన్సీలో 5 అంశాలు తీసి ఉమ్మడి జాబితాలో వేశారు. ఆ తర్వాత జిఎస్టీ వచ్చిన తర్వాత ఇంకొక 3 అంశాలు పక్కకు తప్పించారు. కాబట్టి ప్రస్తుతానికి 59 అంశాలు ఉన్నాయి. 59 అంశాలు
స్వతంత్రంగా వాళ్ళు నిర్వహించుకునేటటువంటి స్టేట్స్కి అధికారం అంటే ఉండాలి. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏంది అనేది, అంటే ఇప్పుడు కేంద్రం నుంచే మనకి 3 రకాలైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి అనుకుందాం. అంటే లైక్ లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కేంద్రం. ఈ కేంద్రం అనే పదం రాజ్యాంగంలో ఉందో లేదో మీరే చెప్పాలా. ఉమ్. సో ఇట్లా ఉన్నప్పుడు రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏంది అనేది క్వశ్చన్. ఆ, చాలామంది ముఖ్యమంత్రులు చాలా సందర్భాల్లో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. దీనికి ఏం చెప్తారు కేపీ గారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది మామూలుగా మనం రోజువారీ భాషలో మాట్లాడుకునేది. రాజ్యాంగం ప్రకారం అయితే యూనియన్ గవర్నమెంట్ అంటాం, పెద్ద తేడా ఏమి ఉండదు అది. ఓకే. సో కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేయదు, కోఆర్డినేషన్ చేస్తుంది, రాష్ట్రాలతోటి సమన్వయం చేస్తుంది, సూపర్విజన్ కాదు. ఎందుకంటే రాష్ట్రాలు కొన్ని ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కంపల్సరీగా కేంద్రం మీద ఆధారపడుతున్నాయి, నిధుల విషయంలో ఆధారపడుతున్నాయి. కరెక్ట్. ఆర్థిక సంఘం ఉంది, ఆర్థిక సంఘం ఇచ్చే నిధుల్ని అంటే కేటాయించే నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. రైట్. రాష్ట్రాలకి రక్షణ కావాలి అంటే ఆ రక్షణ ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆల్మోస్ట్ 7,000 కిలోమీటర్లు మనం ఇది అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్నాం. బార్డర్. మరి ఆ రాష్ట్రాలన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత కేంద్రాంది. కరెక్ట్. విదేశాల నుంచి ఒక రాష్ట్రానికి వచ్చి ఒకడు పెట్టుబడి పెట్టి ఇక్కడ వ్యాపారం చేస్తే, అక్కడ ఉద్యోగాలను సృష్టిస్తే, ఇదంతా వ్యవహారం ఎక్కడ జరుగుతుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఫారెన్ ట్రేడ్ జరుగుతుంది. రైట్. ఒక రాష్ట్రం ఒక రైసు లేకపోతే గోధుమలు ఉత్పత్తి చేసినప్పుడు ఎగుమతి చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి కాదని ఎట్లా వెళ్తారు మీరు? సో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఉన్నాయి. కరెక్ట్. వీటన్నిటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనుకోండి, కేంద్రం సగం నిధులు ఇస్తే రాష్ట్రాలు దానికి సమాంతరంగా ఈక్వల్గా నిధులు పెట్టుకోవాలి. అలాగే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఉన్నాయి, దాంట్లో ఆల్మోస్ట్ 100% నిధులు కూడా కేంద్రమే ఇస్తుంది. అవన్నిటినీ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది సార్. ఇప్పుడు సపోజ్ ఇదే కన్ఫ్యూజన్ కామన్ మ్యాన్కి, ఈ అధికారం ఈ కేంద్రీకృతం అనేది ఇదే ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భవ తీసుకుందాము, ఇక్కడ వచ్చేసి ఆరోగ్యశ్రీ తీసుకుందాం. సపోజ్ ఉన్నది కంటిన్యూ చేస్తున్నది తెలంగాణ కాబట్టి ప్రాబ్లం ఏంటంటే ఆయన స్కీమ్ పెట్టిండు, ఈయన స్కీమ్ పెట్టిండు. లేదా సరే ఇప్పుడు ఈ స్టేట్లో రాజీవ్ స్వగృహ, అంతకుముందు పేదవారికి ఇల్లు, ఏదో డబుల్ బెడ్రూమ్లు ఇవి కట్టినారు. ఆ కేంద్రం నుంచి ఏమో 80-90% వస్తాయంట, ఈ 10% పెట్టి ఇలా బోర్డు వేసుకుంటారు. ఇక్కడ ప్రజలకు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చేస్తుంది అనేటువంటి ఒకటి ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు వస్తాయంట. మరి మన కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు ఏ గవర్నమెంట్ని ఎవరు రన్ చేస్తారు, ఏ నాయకుడు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే నాయకుడు అనేది కంపల్సరీ కావాలి, ఏ గవర్నమెంట్ అనేది కూడా మనకు కంపల్సరీ కావాలి. సరే ఏ గవర్నమెంట్ అయినా మన గవర్నమెంటే అది. సో ఈ కన్ఫ్యూజన్ని చేయడానికి మనం వీటన్నిటి కూడా సెంట్రలైజ్ ఎందుకు చేయట్లేదు అనేది ఒక క్వశ్చన్. సెంట్రలైజ్ ఎందుకు చేయట్లేదు అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ మీద గౌరవం ఉంది కాబట్టి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ని, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వీళ్ళు 2 బెడ్రూమ్ స్కీమ్ కింద ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో కేంద్రం దాంట్లో 89% నిధులు ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. బట్ ఫోటో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు 90% మొత్తం ఇచ్చినట్టే చెప్పాలంటే. బ్యాంకులోనే పోతే 90% ఇస్తే 10% ఇయ్యారంటే వాడు కట్టేసుకోవచ్చు. కరెక్ట్. వీడు ఇస్తుండో లేదో కూడా తెలియదు. సారీ. సో యాక్చువల్గా ఈ స్టేట్స్ ఫెడరల్ స్పిరిట్ని దుర్వినియోగం చేస్తున్నాయి చాలా రాష్ట్రాలు. అంటే ఇప్పుడు చాలాసార్లు బీజేపీ వాళ్ళతో ఇంటర్వ్యూ ఇది ఫెడరలిజం కాదు, క్వాజీ ఫెడరలిజం అంటారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? క్వాజీ ఫెడరలిజం అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే, రాజ్యాంగంలోనే అటువంటి యాటిట్యూడ్ ఉంది, అప్రోచ్ ఉంది. ఎందుకు ఉంది? అంబేద్కర్ గారి స్పిరిట్ని అర్థం చేసుకోవాలి. 1950లో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వీఆర్ నాట్ సేఫ్ కంట్రీ, సెక్యూరిటీ పరంగా సురక్షితమైన దేశం కాదు. 552 సంస్థానాల్ని సమ్మేళనం చేయాల్సినటువంటి పరిస్థితి. మరి ఆ పరిస్థితుల్లో అలాగే నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి వీక్నెస్ నేపథ్యంలో, నార్త్ వెస్ట్లో ఉన్నటువంటి ఒక ఎనిమీ నేపథ్యంలో, అంటే పాకిస్తాన్ నేపథ్యంలో, తర్వాత నార్త్లో ఉన్నటువంటి చైనా నేపథ్యంలో, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే రాష్ట్రాల్లో శాంతి భద్రతలను కాపాడడానికి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగడానికి ఈ ఏర్పాటుని అంబేద్కర్ గారే ఇచ్చారు. రాజ్యాంగం రూపొందించిన రూపశిల్పి. మరి ఆ స్పిరిట్ని కొనసాగిస్తున్నాం అంతే, కొత్తగా మనం చేసేది ఏం లేదు. రాజ్యాంగంలోనే ఉన్న ఏర్పాటు ఒక దేశ రక్షణ కోసం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేశారంటారు. అయితే ఇది మరి రద్దు చేయడం అనేది రాజ్యాంగం ప్రకారం లేకపోతే దేశ రక్షణ ప్రకారం అవసరమే కాదు. 1990లో ప్రారంభమైనటువంటి పాకిస్తాన్ అల్లరిమూకల యొక్క కార్యకలాపాలు, టెర్రరిస్ట్ కార్యకలాపాలు కారణంగా ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు భారతదేశంలో లేనట్టుగానే ఉంది అది, ఆ ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్ ప్రాంతం. అది ఒక చిన్న డౌట్ వచ్చింది సార్ మీకు, రాజ్యాంగం పైన బాగా అవగాహన ఉంది మీకు. అది మొన్న ఎక్కడో అడగాలనుకున్నా ఆయన సరిగ్గా చెప్పలేకపోయారు. ఈ 370 సపోజ్ ఆర్టికల్ మనం తీసేసామంటే రాజ్యాంగంలోంచి రద్దు చేయాలంటే మొత్తం నాకు అనిపించింది అది మొత్తం
తీసేయడం కాదు, అది అట్లా ఉంటుంది, కొత్త అమెండ్మెంట్ చేసుకుంటారు. ఇది ఒక క్లారిటీ మన ఐఏఎస్ స్టూడెంట్స్ కానీ వీళ్ళకని పనికి వస్తుంది. ఒకటి రద్దు చేయడము అంటే కంప్లీట్గా ఆ పేజ్ చించేయడమా, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు అంటారు. ఎగ్జాంపుల్ అది ఎక్కడ రద్దు కాలేదు అసలు. అది ఆ డౌట్ కొంచెం కన్ఫ్యూజన్. ఏంటంటే రద్దు చేయడం అంటే ఇక తీసేసిరని, తీసేసారని ఆ పేజీ ఉండదు ఇక అన్నట్టు. అంటే నాకు అనిపించింది. మీరు కరెక్ట్, పర్ఫెక్ట్ క్వశ్చన్ ఇది. Hmm. రీజన్ ఏంటంటే దెర్ ఇస్ నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు రిపీల్ ఆర్టికల్ 370. ఓకే. రాజ్యాంగ సవరణలు ఏమి జరగల. సవరణ జరగకుండా ఒక నిబంధన ఎట్లా పోతుంది? అది రెండో పాయింట్, జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370లో ఏం చెప్పారంటే ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ విల్ బి గివెన్ స్పెషల్ స్టేటస్ అలాంగ్ విత్ సెపరేట్ కాన్స్టిట్యూషన్. రైట్. అప్పుడు దీన్ని మరి ఈ వ్యాలిడిటీని లేకుండా చేయడం కోసం ఆర్టికల్ 370 అనే దాన్ని ఒక టెంపరీ ట్రాన్సిషనల్ ప్రొవిజన్ కింద ఆర్టికల్ 366 దగ్గర పెట్టారు. ఓకే. తాత్కాలిక నిబంధన. రైట్. అంటే దాని వ్యాలిడిటీ లేకుండా చేయాలి యాక్చువల్గా. ఓకే. గ్రాడ్యువల్గా దానికి ఉన్నటువంటి శాంక్టిటీ ఏదైతే ఉందో Right. దాన్ని డైల్యూట్ చేసుకుంటూ వస్తున్నారు నెహ్రూ కాలం నుంచే కూడా. రైట్. అంటే జమ్మూ కాశ్మీర్కి వర్తించని ఎలక్షన్ విషయాలు కానీ, సిఏజీకి సంబంధించిన అంశాలు కానీ, రైట్. తర్వాత రాష్ట్రపతి పాలన కానీ, ఇటువంటి అన్నీ కూడా అప్లై చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు అన్నీ మన జరిగినాయి. స్టేట్లో ఎట్లా ఉందో సేమ్ అప్లై అక్కడ చేద్దాం ఆలోచన. ఇప్పుడు ఏం చేశారు? 2019లో ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ సవరణ పెట్టలేదు. జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్ర హోదా రద్దు చేసే ప్రతిపాదన పెట్టారు. దానికోసం ఏం చేయాలి? దానికన్నా ముందు 2018లో రాష్ట్రపతి పాలన విధించారు. విధించినప్పుడు ఏమవుతుంది? రాష్ట్ర శాసనసభ సస్పెండెడ్ యానిమేషన్లో ఉంది. కరెక్ట్. 6 నెలలు వరుసగా సమావేశం కాకపోతే రద్దయిపోతుంది. రద్దయిపోయినప్పుడు దాని అధికారాలు పార్లమెంట్కి వెళ్తాయి. అంటే రాష్ట్రానికి కావాల్సిన చట్టాలు పార్లమెంట్ చేయాలి. సో రాజ్యాంగం ప్రకారం జమ్మూ కాశ్మీర్ యొక్క పేరు మార్చాలన్నా, రాష్ట్రాన్ని పునర్విభజన చేయాలన్నా, మిగతా రాష్ట్రాల విషయంలో అయితే పార్లమెంట్కి ఏకఛత్రాధిపత్యం. కానీ జమ్మూ కాశ్మీర్ విషయంలో ఆ రాష్ట్ర శాసనసభ ఆ చట్టం చేయాలి. కానీ 2018 నుంచి రాజ్యాంగ పరిపాలన అక్కడ రాష్ట్రపతి పాలన ఉంది. రాష్ట్ర శాసనసభ లేదు. కాబట్టి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ ఇది పార్లమెంటు. సో పార్లమెంటుకి రాష్ట్రాన్ని యూనియన్ టెరిటరీస్గా మార్చేటటువంటి అధికారం న్యాచురల్గా వస్తుంది. ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేశారో, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేశారో, స్టేట్ లేదు. కరెక్ట్. స్టేట్ లేకపోతే 370 వ్యాలిడిటీ లేదు. అంటే వితౌట్ రిపీలింగ్ ఆర్టికల్ 370, వ్యాలిడిటీ ఆఫ్ ఆర్టికల్ 370 ఈజ్ నల్లిఫైడ్ ఇన్ కేస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. అదండి 370 గురించి అయితే మీ అందరు కూడా అర్థమైందని అనుకుంటున్నాం.